అలాంటి ఉపకారం చేసిన వాయుదేవుడికి తిరిగి నేనేం చేయలేకపోయాను. కనీసం ఆయన కుమారుడు హనుమంతుడు పెడుతున్నట్ట చాలా ఎత్తైన మార్గంలో చారణాచరితే పది చారణల మార్గంలో పెడుతున్నాడు. బాగా చెమట కారుతోంది, శ్రమ పడుతున్నాడు. కాస్త ఒక్క పూట విశ్రాంతి తీసుకుని 4 రకాల భక్ష్య భోజ్య చోష్య లేఖ్య పానీయాలు ఎలా ఉన్నా కనీసం పానీయాలైనా సేవించి 2 మామిడి పళ్ళు తిని పెడితే ఆనందిస్తాడని శాకాహారమే పెడదామనే ఉద్దేశంతో లేచాడు. ఆతిథ్యం దీని మర్యాద అయిన ఆటంకం అంటారు. ఇదే సాత్విక ఆటంకం. ఆటంకాల్లో 3 రకాలు ఉంటాయి. మనం ఏ కార్యం తలపెట్టి నువ్వు ఒక ఉద్యమాన్నో ఏదైనా సరే ఒక మహాకార్యం తలపెట్టి ఒక యజ్ఞమో ఒక వివాహమో ఏదైనా ఒక మహాకార్యం తలపెట్టినప్పుడు ఆటంకాలు 3 ఉంటాయి. సాత్విక ఆటంకం, రాజస ఆటంకం, తామస ఆటంకం. ఇందులో సాత్విక ఆటంకం సీతాన్వేషణ. ఇది మహత్తరమైన కార్యం. కేవలం సీత కాదు, సాక్షాత్ బాలా త్రిపుర సుందరి దేవి. ఇందులో వర్ణనంతా అలాగే ఉంటుంది. అందుకే ఇది సుందరీ కాండ. సుందరంలో సుందరుడు కానివారెవరు? రాముడు సుందరుడై సీత సుందరి అని సుందరకాండను సమర్థించవలసిన పని లేదు. వాళ్ళందరూ ఇతర కాండల్లో కూడా ఉన్నారు. ఆ పేరు పెట్టలేదుగా. దీనికి ఒక్కడికే కథ కంటే సంబంధం లేని పేరు ఎందుకు పెట్టాడండి? ఇక్కడ మొత్తం లలితా సహస్రనామాలన్నీ అన్వయిస్తాయి. గాయత్రీ మంత్రం అంతా అన్వయిస్తుంది. అంతా సుందరకాండలో ఉంది. అందుకే రామాయణంలో సుందరకాండ గొప్పది. పైగా సుందరకాండ మధ్యలో ఉంది. రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు. మీరు శ్లోకాలు లెక్కట్టుకుంటే ఉత్తరకాండతో సహా సుందరకాండ మధ్యలోకి వస్తుంది. కాండల సంఖ్య లెక్క పెట్టకూడదు, శ్లోకాల సంఖ్య లెక్క పెట్టుకుంటే. ఆ మధ్యలో ఉండే సుందరకాండలో మళ్ళీ త్రిజటాస్వప్నం మధ్యలో వస్తుంది. ఆ త్రిజటాస్వప్నమే సుందరకాండకి మూలం, సుందరకాండే రామాయణానికి మూలం. ఆ సుందరకాండలో నాయకుడు హనుమంతుడే. కాబట్టే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నారు. ఊరికే అనలేదు వాల్మీకి మహర్షి. అందుకని ఇది సాత్వికమైన ఆటంకం. ఇది సీతాన్వేషణ అంటే అమ్మవారి యొక్క అన్వేషణ, ఆత్మాన్వేషణ. సాధకుడైన వాడు చేసే ఆత్మాన్వేషణ. ఇక్కడ సాధకుడు హనుమంతుడు, అమ్మవారు ఆత్మ. ఆ ఆత్మని రాముడి దగ్గరికి చేర్చడం అంటే అర్థం ఇక్కడ మనస్సు, ఆత్మస్థానం. ఆత్మ అంటే మనస్సు. ఆ మనస్సుని పరమాత్మ దగ్గరికి చేర్చడం. మనస్సు పరిపరి విధాలు తిరుగుతుంది. దానికి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి. 3 గ్రంథి అంటే 3 అంతగా ఆ బంధం ఈ బంధం అని అర్థం. ఈ బంధాలన్నింటి నుంచి విముక్తం చేసి ఈ మనస్సును ఆత్మను చేర్చడమే హనుమంతుడి యొక్క కర్తవ్యం. సీతను రాముడిని చేర్చడం మన కర్తవ్యం. మనస్సును భగవంతుడి దగ్గరికి చేర్చడం. ఆత్మాత్వం గిరిజామతి. ఆత్మరాముడు, ఇక్కడ గిరిజ మనస్సు సీతాదేవి. అక్కడ శివుడు పార్వతి, ఇక్కడ రాముడు సీత. సాధకుడు అక్కడ సాధకుడు, ఇక్కడ హనుమంతుడు. ఇది సుందరీకాండ. అందువల్ల సుందరకాండ. సుందరీకాండ నేరుగా అనరు. ఎందుకంటే వాల్మీకి మహర్షి అంతా ధ్వని నేరుగా చెప్పడం. అందుకని సుందరకాండ అన్నాడు. అది లోతుకెరిగి మనం తెలుసుకోవాలి. లోనారసి అని నన్నయ్య గారు అన్నట్టే. అందుకని సాత్విక ఆటంకం అంటే ఏంటంటే మర్యాద. మనం ఏదైనా బ్యాంకులో 10 లక్షలు వేద్దామని ఎడుతూ ఉంటామండి. ఈలోపు మన మిత్రుడు ఎవడో వస్తాడు. వచ్చి ఇది చాలా కాలమైందిరా బలివాడు, ఏంటి బ్యాంక్ పని వెళ్ళియాలే ఎక్కడ పోతాం, నేను పని మీద బండి మీద దింపుతుందా, మా ఇంటికి దా వస్తారంటాడు. ఆ ఇంటికి వెడతాం, మధ్యలో టీ తాగుదాం అంటాడు. ఆ టీ కొట్టు దగ్గర ఈ సంచి ఎక్కడ పెడతాం, టీ తాగుతూ ఉంటాం, సంచి ఎవడో పట్టుకుపోతాడు. ఎందుకంటే నిన్ను నీ మిత్రుడు అనుసరించాడు, నీ బ్యాగ్ని దొంగ అనుసరించాడు. ఇది సాత్విక ఆటంకం. మిత్రులను తప్పు పట్టలేము. ఆయన ప్రేమ కొద్దీ పిలిచాడు, కానీ ఆగడం నీ తప్పు. వస్తాను, ఒక 5 నిమిషాలు బ్యాంకులో వేసేసి వస్తాను. మనం సావకాశం కబుర్లు చెప్పుకోవచ్చు. డబ్బు దగ్గర పెట్టుకుని టీలు కాఫీలు ఏమిటి, నేను వస్తాను కదా అని చెప్పి ఒకసారి మన పని మనం వెళ్ళిపోయి ఆ వేసే లక్షలేవో బ్యాంకులో వేసేసి ఇంటికి వచ్చేసి టీ కాకపోతే విషం తాగు ఎవడొద్దన్నాడు. ఇది సాత్విక. మర్యాదైన ఆటంకాలను మర్యాదగా ఎదుర్కోవాలి. ససాగర జలం భిత్వా బభూవ అత్యుచ్ఛ్రితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరక. మైనాకుడు ఎలా సముద్రాన్ని భేదించుకుని బయటకు వచ్చారంటే ఎంత వేదాంతం చెబుతున్నాడో ధ్వన్యాత్మకంగా. యథా జలధరం భిత్వా దీప్తరశ్మి దివాకరక. అంతవరకు ప్రకాశిస్తున్న సూర్యుడిని మబ్బులేవో కమ్మేస్తే తర్వాత కొంతసేపటిగా మబ్బులను చీల్చుకుని సూర్యుడు బయటకు వచ్చినట్టుగా. సూర్యుడిని మబ్బులు కమ్ముతున్నాయండి, అజ్ఞానం కాదు. సూర్యుడిని కమ్మేంత దమ్ముందండి మబ్బులకు, అసలు సాహసం. సూర్యుడు ఎక్కడ, మబ్బులు ఎక్కడ? కొన్ని 100 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు సూర్యుడా. మనకు నెత్తి మీద ఉన్న విమానం ఎక్కితే మబ్బులను దాటి ఎడతాం మనం. విమానం కింద ఉంటాయి మబ్బులు. మబ్బుల్ని కాలుతో వేళతో తాకచ్చు, కింద పడతాం. కానీ ఈ మబ్బులు సూర్యుడిని కమ్ముతాయండి. మబ్బులు కమ్మింది మన దృష్టిని. మన దృష్టికి సూర్యుడు కనపడకపోవడం వల్ల మనం నా కళ్ళని మబ్బులు కమ్మాయి, ఇది వాస్తవం. కానీ మనం ఏమంటున్నాం, సూర్యుడిని మబ్బులు కమ్మాయి, ఇది అవాస్తవం. ప్రపంచం అంతా మనం మాట్లాడే విధానం ఇలాగే. అన్నీ అటు చెప్పి మాట్లాడడం, ఇటు చెప్పి మాట్లాడడం, అన్నీ అబద్ధాలు అనేది. అందుకే మనకు తత్వం అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడే మాటను తిరగేసి చూడు ఒక్కోసారి. మబ్బులు సూర్యుడిని కమ్మలేదు, నీ దృష్టిని కమ్మాయి. అంచేత ప్రపంచంలో నీకు భగవంతుడు కనపడ్డానికి కారణం నీ దృష్టిలోపం తప్పితే సృష్టిలో భేదం లేదు. నీ దృష్టిలో భేదం ఉంది. శంకరాచార్య చెప్పిన మాట, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. నీ దృష్టికి మబ్బులు అడ్డంగా ఉన్నాయి, సూర్యుడికి అడ్డంగా ఉన్నాయంట ఏమంటే విరమాట. అలాగ మైనాకుడు పైకి రావడం కూడా ఎటువంటిది అంటే సముద్రాన్ని దాటి బయటకు వచ్చారు అంటే మబ్బుల్ని ఛేదించుకుని సూర్యుడు బయటకు వచ్చినట్టుగా ఎందుకు చెబుతున్నాడు అంటే ఒక ఆటంకం, ఒక మాయ, ఒక మిథ్యలో హనుమంతుడిని పడేయడానికి.
ఇక్కడ ఆగాడు అనుకోండి ఏమవుతుంది, రాత్రి ఉంటాడు ఇక్కడ. పళ్ళ రసాలు, మామిడి రసాలు, చెరుకు గడలు అన్నీ ఇస్తారు ఇక్కడ, శుభ్రంగా పీల్చేవి, కాస్త రుచి చూసి ఇలా ఆస్వాదించేవి, నేరుగా తాగేవి అవన్నీ ఇచ్చారు. కాస్త మత్తు ఎక్కుతుంది. అప్పుడు హనుమంతుడు మేనాకుడు అడుగుతాడు, ఏమయ్యా హనుమాన్ ఎక్కడికి వెడుతున్నావు ఏంటి అంటాడు. సీతాదేవయ్య అంటే బెటర్ వెతకడానికే, ఇక్కడ ఉందంట, ఉందో లేదో తెలియదు, వెతకదామని పెడుతున్నాను. ఏమిటిది, కూతులు ఇలాగే ఆలోచిస్తాయి, మీకు బుర్ర ఉండాలి. ఎక్కడ ఉందో లేదో తెలియదు, ఏం లేదు గాలిలో రాయేసినట్టు ఏంటిది, అడిగి ఎడతావు, ఇంత శ్రమపడి ఎడతావు, ఏం రాముడు ఇంతకీ ఏమవుతాడు నీకు, ఏమీ కానివాడు కోసం నీకేం పని, నా మందోపి ప్రయోజనం అనుద్దిశ్యన మందోపి ప్రవర్తతే, ఎంత మూర్ఖుడు కూడా ప్రయోజనం లేని పని చేయడం, నువ్వేమిటాయా గాల్లో రాయేస్తున్నావు, అనవసరం కదా. ఒకసారి ఆలోచన, ఎందుకంటే మీ శ్రేయోభిలాషణ, మీ నాన్నగారు నాకు చాలా ఉపకారం చేశారు, అందుకని చెబుతున్నా. ఈ మాటలు మనిషిని పడేయమండి, హనుమంతుడిని పడైపోవచ్చు, మన పడేస్తేగా. అందుకే ఈ కథ. మనం ఇలాంటి వాటిలో పడిపోలేదా, ఎన్నో రకాలు చేయాలనుకున్న దేశ సేవలు త్యాగాలు మానేయలేదా. ఎవరన్నా మన పిల్లల్ని ఏ సైన్యంలోనో చేరుద్దాం అనుకున్నాం అనుకోండి, గరికపాటి నరసింహారావు గారి మాటలు భక్తి టీవీ చూసి దేశభక్తి కలిగి, ఇప్పుడు వెంటనే మన బంధువు వస్తాడు, ఏదో చెప్తారు వాళ్ళు, ఆ పెద్దవాళ్ళు ప్రవచనాలు అలాగే ఉంటాయి. లేకపోతే ఏంటి, ఏమైనా ఇంజనీర్ చేయమని చెప్తారా, నువ్వు ఆలోచించుకోవాలి, నాలుగు డబ్బులు వచ్చే ఉద్యోగం చూసుకోవాలి, కానీ సైన్యంలో చేరుతానంటే వాడు పిచ్చి మాట చెప్తారు. వెంటనే మనం నిజమే, మన బతుకు చూసుకోవాలి, మారిపోయింది వెంటనే బుద్ధి. దీన్ని సాత్వికాటంగా అంటారు. నీ నిశ్చయం ప్రకారం నువ్వు వెళ్ళిపోవాలి. నాగార్జున ఆంధ్ర వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒకసారి పూర్వం బయటపడినటువంటి రికార్డులు, పాకిస్తాన్తో యుద్ధం జరుగుతూ ఉండగా బలరామరెడ్డి అనేటువంటి పూర్వ విద్యార్థి, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకున్న పూర్వ విద్యార్థి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో చనిపోయాడన్న వార్త తెలియగానే వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మొత్తం బంద్ చేసి విద్యార్థులంతా బయటకు వచ్చి ఒకేసారి 3000 మంది సైన్యంలో చేరడానికి సిద్ధమయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆ విశ్వవిద్యాలయానికి, ఆ విద్యార్థుల తీవ్రతకి నమస్కారం, దేశభక్తికి నమస్కారం. అది ప్రేరణ. మేం చేరతాం, మా వాడిని కబలిస్తారా పాకిస్తాన్ వాళ్ళు, మా యూనివర్సిటీ ఒక్కటి చాలు పాకిస్తాన్ మింగేయడానికి అని బయలుదేరింది శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీద. ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు, దేశభక్తి లేకపోగా. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాం, ఇవి విశ్వవిద్యాలయాలా విశ్వవిద్యాలయాలా? పత్రికల వారు రాసింది నిజమేగా. దేశభక్తి లేదు, దైవభక్తి లేదు, స్వార్థపరమైన ఉద్యమాలు తప్ప.